6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని అన్నారు. ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. త్రిముఖ పోరులో బీజేపీకి కొంత నష్టం జరిగిందని రామచంద్రరావు అన్నారు. అనేక చోట్ల హంగు వచ్చిందని తెలిపారు. బీజేపీని ఓడించడానికి పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకోగలిగిందని అన్నారు. హంగు వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతివ్వదని స్పష్టం చేశారు. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాను, కొన్ని చోట మేము గెలవలేకపోయినాం. కానీ అక్కడ జరిగిన దౌర్జన్యం ఏతుందో అంటే, ఒకవైపు అధికార దుర్వినియోగం, పోలీసు ఒక దుర్వినియోగం, ఆర్థిక బలంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు డంకా బజాయించుకుని మేము గెలిచినామని. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి. ఎక్కడ కూడా ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే, ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి, ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి లోకల్ బాడీలో ఇస్తాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకుంటారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు యువర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనా, మొత్తం మీరు గెలిచిందేనా? బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి, కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. మా ఓటు షేర్ పెరిగింది. గతంలో మాకు 13% ఓట్లు వస్తే, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్లో, అంటే అది రఫ్గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి.